కాసిం. సో ఈ రెండు అంటే మీరు యాక్చువల్గా. సో మీరు అంటే కల్పన, మీరు, తర్వాత ఈ లోహిత్ కుమార్, వీళ్ళు. మీరు నోరు తెరిచి మాట్లాడాలి. మాట్లాడకుండా మనం ఏదో ఊరికి అట్లా చూస్తూ ఉంటే ఏం కాదు, నథింగ్. సో ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇద్దరికి క్వశ్చన్స్ ఏంటాయంటే, ఫస్ట్ క్వశ్చన్ తెలుగులోనే, దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఎలా చేస్తున్నారు చెక్ చేస్తాను నేను. రైట్. రెండో క్వశ్చన్. సో వీళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా, నిన్న నువ్వు ఎక్కడున్నావు? ఈ క్వశ్చన్ అంతే. అరే ఇంతేనా? ఇంతే. నిన్న నువ్వు ఎక్కడున్నావు, అంతే. సింపుల్. Yesterday, where are రైట్. you? సో నిన్న నువ్వు ఎక్కడున్నావు, ఫస్ట్ క్వశ్చన్. ఈ లోహిత్ కుమార్కి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. దట్స్ ఆల్. రేపు నాకు ఎగ్జామ్ పరీక్ష ఉంది, అంతే. సో రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నిన్న నువ్వు ఎక్కడున్నావు. రైట్. తర్వాత ఇంకోటి ఇంకోటి ఏంటంటే, రేపు వాళ్ళు అంటే వారు, రేపు వారు. సో రేపు వారు తిరుపతిలో ఉంటారు. ఓ, రేపు వాళ్ళు తిరుపతిలో ఉంటారు. రైట్ రైట్. ఇలాగా రెండో క్వశ్చన్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ లోహిత్ కుమార్కి, రేపు నాకు చాలా పని ఉంటుంది. రేపు నాకు చాలా పని ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది మొత్తం 4 క్వశ్చన్స్, రెండు వాళ్ళకి రెండు వీళ్ళకి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఈ క్వశ్చన్స్? అర్థమవుతుంది. సరే, మీరు స్టార్ట్ చేయండి. నిన్న నువ్వు ఎక్కడున్నావు, ఇంగ్లీష్లో ఎలా అడగాలి దాన్ని? Yesterday, where are you? ఓ, ఎస్టర్డే వేర్ ఆర్ యూ. ఎక్సలెంట్ ఆన్సర్, 100%. గుడ్. బాగా చెప్పారు. ఎస్టర్డే వేర్ ఆర్ యూ. రైట్. సో రేపు నేను రేపు వాళ్ళు తిరుపతిలో ఉంటారు అంటే, Tomorrow, that persons, people. టుమారో వాళ్ళు, Tomorrow, రేపు వాళ్ళు తిరుపతిలో ఉంటారు. tomorrow they are. Sorry, okay, 1 minute, sir. Tomorrow, people, that person staying in. No, ఓ, no, ఓకే no. ఓకే రైట్. రేపు వారు తిరుపతిలో ఉంటారు. ఉంటారు, అంతే. రేపు వాళ్ళు తిరుపతిలో ఉంటారు, దట్స్ ఆల్. Tomorrow, they they are available in Tirupati. ఓకే ఓకే ఓకే. సరే, రైట్. బాగుంది, బాగానే చెప్పారు. సో రేపు నాకు ఎగ్జామ్ ఉంది అనేది ఎలా చెప్పాలి? ఎస్ లోహిత్ కుమార్, మీరు లైన్లో ఉన్నారా? Tomorrow I have exam. ఎస్ లోహిత్ కుమార్. So tomorrow I have exam. టుమారో ఎగ్జామ్, అంతేనా? Tomorrow I have exam, sir. టుమారో ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. ఎక్సలెంట్ ఆన్సర్. రైట్. రేపు నాకు చాలా పని ఉంటుందంటే, Tomorrow so many work. Tomorrow so many. టుమారో సో మెనీ వర్క్సా? Tomorrow so many work. టుమారో సో మెనీ వర్క్స్, అంతేనా? Yes, sir. ఓకే ఓకే. సో రైట్. ఎస్ ఓకే. టుమారో సో మెనీ వర్క్స్, రైట్. ఓకే. ఇందాక వచ్చేసి టుమారో, ఎస్టర్డే వేర్ Where ఆర్ are యూ, బాగుంది. తర్వాత టుమారో దే ఆర్ అవైలబుల్ ఇన్ తిరుపతి, బాగుంది. టుమారో సో మెనీ వర్క్సా? ఓకే. సో మీరు భయపడొద్దు, చెప్పండి ఆన్సర్, నో ప్రాబ్లం. రేపు నాకు పరీక్ష ఉంటుంది అంటే, Tomorrow I have exam. టుమారో ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. రైట్ రైట్. తిరుపతి, రైట్. సో టుమారో ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. రైట్, బాగుంది. సో సింపుల్గా నెంబర్ 1, నెంబర్ 2, ఓకే, నెంబర్ 3, నెంబర్ 4, బాగుంది.
సో అదే మనం సాఫ్ట్ స్కిల్స్లో అదే మనం నేర్చుకుంటాం. సాఫ్ట్ స్కిల్స్ అంటే పర్ఫెక్ట్గా ఒక ఐటీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలాగా మాట్లాడాలి, సో ఏంటి దీని గొడవ, అట్లా అంతే, సింపుల్. రైట్. సో యాక్చువల్గా మీరు చెప్పిన ఆన్సర్లో మొత్తం రాంగే. ఓ, మొత్తం రాంగా? అన్నీ రాంగే. ఇలాగాని మనం ఐటీలో మాట్లాడితే కంపెనీలతోటి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఏదో సంథింగ్ డిఫరెంట్ అని. కాబట్టి ఇవన్నీ రాంగ్ ఆన్సర్లే. టోటల్ అన్ని రాంగ్, అన్నీ రాంగే. 1 2 3 4 మొత్తం రాంగే. మరి రైట్ ఏంటి? అసలు ఏంటి? వాట్ ఈజ్ వాట్? ఎస్. ఎప్పుడైనా సరే అది నేర్చుకోవాలంటే నా దగ్గర, అంటే మన దగ్గర ఒక 8 క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ క్లాసెస్ని మీకు షేర్ చేస్తా తప్పకుండా. అవసరం కూడా ఉంది మీలాంటి వాళ్ళకి. అందుకోసం నాకు డౌట్ వచ్చేసి మీకు మెసేజ్ ఇచ్చాను మీ ఇద్దరికి. అసలు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, సో మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి, ఇట్లా చెక్ చేసుకోవడానికి నేను ఇచ్చాను. బట్ నాది నిజమైంది, కరెక్టే. కానీ మీరు తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సాఫ్ట్ స్కిల్స్కి నేర్చుకోవాలా, తప్పకుండా నేర్చుకోవాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు మీకైతే. రైట్. సో రియాలిటీలో చూస్తే మీరు రాసిన ఫస్ట్ క్వశ్చన్కి ఎస్టర్డే వేర్ ఆర్ యూ అనేది తప్పు. రైట్ అంటే రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంది అంటే, రైట్ ఆన్సర్ నేను చెప్పినా మీకు అర్థం కాదు, బట్ ఎనీవే నేను చెప్తా. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటి అంటే, సో ఎస్టర్డే అని రాయండి, తప్పులేదు. వేర్ వర్ యూ, దట్స్ ఆల్. వేర్ వర్ యూ అంటే వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న మీరు ఎక్కడున్నారు అని అర్థం. వేర్ వర్ యూ, దట్స్ ఆల్. సో వేర్ ఆర్ యూ కాదు, వేర్ వర్ యూ ఎస్టర్డే అని మాట్లాడాలి మనం. రైట్. వేర్ వర్ యూ ఎస్టర్డే, మీరు ఎక్కడున్నారు. సో టుమారో మీరు తిరుపతిలో ఉంటారు, వాళ్ళు టుమారో వాళ్ళు తిరుపతిలో ఉంటారు. అప్పుడు దాన్ని మనం ఏమనాలంటే, దే విల్ బి ఇన్ తిరుపతి టుమారో, దట్స్ ఆల్. దే విల్ బి ఇన్ తిరుపతి టుమారో, ఇలా మనం మాట్లాడాలి. సో టుమారో దే ఆర్ అవైలబుల్ ఇన్ తిరుపతి సంథింగ్, రాంగా? రాంగే, రాంగ్ ఆన్సర్. రైట్, రాంగ్ ఆన్సర్. సో టుమారో సో మెనీ వర్క్స్, రాంగ్ ఆన్సర్. సో రాంగ్, రాంగ్. రైట్, రైట్. సో దానికోసం మనం ఏం చేయాలి? టుమారో కాబట్టి ఐ విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్ టుమారో, దట్స్ ఆల్. సో మచ్ ఆఫ్ వర్క్ టుమారో, దట్స్ ఆల్. TOMORRO, టుమారో, అంతే. సో ఐ విల్ హ్యావ్ సో మచ్ వర్క్, ఐ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్ టుమారో. సో అర్థమైంది. ఐ విల్ విన్ తిరుపతి టుమారో, దట్స్ ఆల్. సో టుమారో ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్, తప్ప? రాంగ్. ఎస్ ఎస్, రాంగ్ ఆన్సర్. రాంగ్, రాంగే. రైట్. మరి రైట్ ఏంటి అసలు? యాక్చువల్గా ఇది రాంగ్. మరి రైట్ ఏంటి? సో రైట్ ఏంటంటే, ఐ విల్ హ్యావ్ an exam, I'll have an exam tomorrow. This is what right. సార్, కేకే సార్, మీరు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇలాగా మనం ఎన్నైనా క్వశ్చన్స్ అడిగి ఎన్నైనా బట్టి కొట్టి మీ చేత చేపిస్తే మీకు అవే వేస్ట్, టైం వేస్ట్. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. దానికి ఒక ప్రొసీజర్గా ఒక 8 క్లాసులు నేను తీసుకున్నా. అసలు విల్ హ్యావ్ ఎందుకు ఇక్కడ వాడాం, అక్కడ వర్ ఎందుకు వాడాం, ఎందుకు వాడాల్సిన అవసరం ఉంది, సో ఇక్కడ విల్ బి ఎందుకు రాసాం, ఇవన్నీ కూడా ఒక 8 క్లాసెస్, బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్. సో ఇవన్నీ కూడా మనకి అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, కాబట్టి మీరు ఆ సెషన్స్, మీకు లింక్ షేర్ చేస్తాం, 8 క్లాసులు. మీరు డైరెక్ట్గా క్లాసెస్ చక్కగా విని దాని నోట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ అగైన్ మరొక ఎగ్జాంపుల్స్ మీరు క్రియేషన్ చేయగలిగితే ఎక్సలెంట్. ఇక ఈ బేసిక్ ఫౌండేషన్ మొత్తం మీకు క్లియర్ అయింది. ఎందుకంటే మినిమం టు మినిమం మనం విల్ బి ఎక్కడ, విల్ హ్యావ్ ఎక్కడ, వర్ ఎక్కడ, వాజ్ ఎక్కడ, ఈజ్ ఎక్కడ, హ్యాడ్ ఎక్కడ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మనం చక్కగా నేర్చుకోవాలి. ఓకే, సరే. అది ఆ గొడవ పక్కన పెడితే ఈరోజు క్లాస్లో అసలు ఏంటి గొడవ అంటే చెప్దాం మనం సింపుల్గా. మీకు అంటే మీ స్టైల్ నాకు అర్థమైంది కాబట్టి నేను ఆ స్టైల్లో నేను వెళ్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు స్టార్ట్ చేసే మోడల్ కూడా అదే. రైట్. సో నేను యాక్చువల్గా ఇప్పుడు చూస్తే చాలా చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి.
సబ్జెక్ట్ ఒక 1 అవర్ అనుకోండి, 1 అవర్ స్పెండ్ చేయండి, తర్వాత మీ ఇష్టం. ఓకే, రైట్. నౌ ఆమె ఆమె హైదరాబాద్ వెళ్తుంది. ఓ, వెళుతుందా? వెళుతుంది, దట్స్ ఆల్. సో ఆమె ఆమె ఓ కాలేజీకి వెళ్తుంది. ఓ, కాలేజీకి వెళ్తుందా? ఎస్, వెళుతుంది. రైట్, రైట్, వెళుతుంది. రైట్. సో సింపుల్గా ఆమె టీవీ చూస్తుంది. టీవీ చూస్తుంది. అరే కేకే సార్, ఇవన్నీ మాకు వచ్చు మీకు. ఇది వేరే స్టైల్లో చెప్తా, వినండి ఒకసారి. చాలా ఉంది దీంట్లో విషయం. ఓకే, అది స్క్రాచ్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఇవే మీకు వచ్చు, కానీ మిగతా తర్వాత చెప్పబోయే రావు. అంతే, మీకు ప్రాబ్లం అది రియల్గా. సో ఆమె టీవీ చూస్తుంది, బాగుంది. ఆ తర్వాత ఇంకా చాలా చాలా రాయొచ్చు మనం, చాలా చాలా రాయొచ్చు. ఆమె, అతడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్లా మా ఫ్రెండ్, మీ ఫాదర్, మీ మదర్, ఇట్లా చాలా రాయొచ్చు బాస్ మనం. అయితే ఇక్కడ రాసిన ఈ వాక్యాల్లో, ఓకే, ఎస్ కాసిం, అరే, ఎస్ అర్థమవుతుందా? సార్. ఎస్ సార్. ఎస్ సార్. కాసిం, ఎస్ సార్. మర్చిపోయా, నిన్ను అడగటం మర్చిపోయాను. ఏంటి క్వశ్చన్స్ అవి, ఆన్సర్లు నువ్వు చెప్పాల్సింది. Yes. ఆన్సర్లు తెలుసా? మర్చిపోయావా నువ్వు కూడా? లేదుగా? లేదు నో సార్. కన్ఫామా? ఎస్ సార్. ఎస్ సార్. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ నీ దగ్గర అయితే ఉన్నాయా, లేదా నేను వరకు రాశానని రాసుకున్నావు? లేదుగా? లేదు సార్. యా, ఓకే, ఓకే, ఎస్, ఓకే, రైట్. మీకు క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్లు మీకు తెలుసా? ఎస్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ, రైట్, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఇలా 3 తీసుకున్నామమ్మా, సింపుల్గా. ఓకే, 3 సెంటెన్సులు తీసుకున్నాం, 3 వాక్యాలు, సెంటెన్సులు తీసుకున్నాం. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ఆమె వెళుతుంది, ఓకే, కాలేజీకి వెళుతుంది, టీవీ చూస్తుంది, ఇట్లా మనం మాట్లాడుతున్నాం. అంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. యాక్చువల్గా మనకి ఆమె అంటే మనకి మనిషి అంతే. రైట్, రైట్. ఆమె, అతడు, మనుషులు అంతే మొత్తం. అంటే ఇక్కడ ఒక పని చేసిన వ్యక్తిన, అంటే ఆమె అంటే ఒక పని చేస్తుంది. ఏం పని? వెళ్ళే పని. ఓ, వెళ్ళే పని చేస్తుంది. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? ఈమె హైదరాబాద్ వెళ్ళే పని. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? ఈమె టీవీ చూసే పని చేస్తుంది. చూసే పని అంటే ఇక్కడేమో చూస్తుంది, ఇక్కడేమో వెళుతుంది, ఇక్కడ కూడా వెళుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు? ఆమె. ఆమె అంటే ఎవరు? మనిషి. ఎస్. సో అంటే ఎవరైనా ఒక పని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆమె. కాబట్టి పని చేసిన వ్యక్తిని మనం కర్త అంటాం. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని మనం కర్త అంటాం. కర్త. రైట్, రైట్, కర్త. మనకు చాలా రోజుల నుంచి తెలిసి ఈ గ్రామర్ అంతా తెలియదు కాదు. వేరే స్టైల్లో చెప్పడానికి కొంచెం ఒక 2 నిమిషాలు ఇది కావాలి మనకి. తర్వాత మనం వేరే దాంట్లోకి మూవ్ అవుదాం. రైట్, రైట్. సో నౌ ఆమె కాలేజీకి వెళ్తుంది. రైట్. అంటే ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఎక్కడికి వెళుతుంది అంటే కాలేజీకి వెళుతుంది. ఓ, కాలేజీకి వెళ్తుంది. ఎస్, కాలేజీకి వెళ్తుంది. ఏమి చేస్తుంది అంటే టీవీ చూస్తుంది. ఆమె అన్నం తింటుంది. ఓ, తినే పని చేస్తుంది. ఏమిటి? తింటుంది. అంటే ఏంది? ఆమె తినే పని చేస్తుంది. రైట్, రైట్. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకుంటే వెంటనే ఏం చేస్తుంది? ఓకే, ఎక్కడికి వెళుతుంది? ఓకే, ఏం తింటుంది? అన్నం తింటుంది. అన్నం తింటుంది. రైట్, రైట్. ఆమె అన్నం తింటుంది. ఏది? 4వ వాక్యం. రైట్, రైట్. అంటే ఇక్కడ అన్నం తింటుంది. ఏం తింటుంది? ఆమె అన్నం తింటుంది. టిఫిన్ కాదు, అన్నం. ఎస్, రైట్. ఇక్కడ మనం సింపుల్గా ఆమె టీవీ చూస్తుంది, ఆమె కాలేజీకి వెళ్తుంది, ఆమె హైదరాబాద్ వెళ్తుంది, ఆమె అన్నం తింటుంది. అంటే ఇక్కడ ఆమె ఒక పని చేస్తుంది, తినే పని. కానీ ఆ తినే పనే చేస్తుంది, కానీ ఏం తింటుంది? అన్నం. ఓ, ఆమె చూసే పని చేస్తుంది, కానీ ఏం చూస్తుంది? టీవీ. ఓ, ఆమె వెళ్ళే పని చేస్తుంది, పని ఎక్కడికి వెళ్తుంది? కాలేజ్. ఆమె ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కూడా వెళ్ళే పని చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్. ఓ, అంటే ఇక్కడ కర్త చేసిన పని ఏదైతే ఉందో, అర్థమైంది. దానివల్ల ఎఫెక్ట్ ఎవరు అవుతున్నారు? ఇక్కడ హైదరాబాద్ ఎఫెక్ట్ అవుతుంది. కాలేజీ, టీవీ, అన్నం. సో నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తుంది. ఓ, ఎగ్జామ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. సో ఈ మాదిరిగా ఒక కర్త చేసిన ఆ పనిలో భాగంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దీనిని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే కర్మ. ఓ, కర్మ అంటే ఇదేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ, కర్మ. అంటే కాలేజీ అనేది కర్మ బాస్, కర్మ.
ఓకే, అంటే ఈ పని చేయటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరు? టీవీ, కాలేజ్, హైదరాబాద్, అన్నం, ఎగ్జామ్, ఇట్లా అని మనం మాట్లాడుకోవాలి. కానీ ఎగ్జాక్ట్గా చేస్తున్నది ఏంటి? ఇక్కడ పని జరుగుతుంది. ఏంది? వెళ్ళే పని, చూసే పని, తినే పని, రాసే పని, ఇట్లా. సో ఇవన్నీ పనులు బాస్. వీటిని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రియ. ఇవన్నీ క్రియలు. మీకు ఆల్రెడీ తెలుసు క్రియ, ఇదేమో కర్మ. సో ఫస్ట్దేమో కర్త. అంటే కర్త, కర్మ, క్రియ అంటారు కదా, అట్లా అనమాట. కర్త, కర్మ, క్రియ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో మనకి, అంటే ఏ సెంటెన్స్ అయినా కర్త ఉంటుంది, ప్లస్ కర్మ ఉంటుంది, ప్లస్ క్రియ ఉంటుంది. ఓ, కేకే సార్, కర్త, కర్మ, క్రియ అంటే ఇంతేనా? ఇంతే, సింపుల్. సో మనం కర్తను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే సబ్జెక్ట్ అని పిలుస్తాం. క్రియను మనం ఏమని పిలుస్తాం? ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. తెలుసు మనకి ఇవన్నీ. సో సారీ, కర్మని. క్రియను మనం ఏమని పిలుస్తాం? వెర్బ్ అని పిలుస్తాం. వెర్బ్ అంటే క్రియ. వెర్బ్ అంటే క్రియ, ఎస్. సో క్రియ అంటే వెర్బ్, అంతే, వెర్బ్ ఇంగ్లీష్లో, రైట్? ఓకే. సో క్రియ, క్రియ అంటే వెర్బు అని అర్థం. బాగుంది. మరి ఇప్పుడు కర్త, కర్మ, క్రియ ఈ రెండు మొత్తం కలిపితే సెంటెన్సా? ఎస్, వాక్యం. వాక్యం అంటే ఏంది ఇంగ్లీష్లో? సెంటెన్స్. ఇది కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్సా? కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఇదే. సో ఇన్కంప్లీట్ మీనింగ్ కూడా వస్తుందా ఏంది? ఇన్కంప్లీట్ మీనింగ్ కూడా వస్తుంది. అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ అంటే ఏంది తెలుసా? ఇప్పుడు సపోజ్ మీలో చాలామంది ఇన్కంప్లీట్గా చెప్తారు. ఎలాగా? ఆమె హైదరాబాద్, అంతే, అయిపోయింది. HYDERABED, ఆమె హైదరాబాద్. అరే ఇదేంది ఇది? తర్వాత ఆమె టీవీ, అంతే, అయిపోయింది. అరే ఆమె టీవీ ఏంది? అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ బాస్. సో ఆమె అనేది ఏంది? ఎస్, ఎవరు చెప్తారు? ఆమె అంటే ఎవరు? కర్త, పనిచేస్తున్న వ్యక్తి ఈయన, కర్త. టీవీ అంటే ఏంది? కర్మ. అంటే మీకు చూస్తే కర్త ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఓ, ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇన్కంప్లీట్, అది కంప్లీట్ కాదా? కంప్లీట్ కాదు, నో. సో అంటే ఇక్కడ కర్త, కర్మతోటి మనం సెంటెన్స్ని ఫుల్ సెంటెన్స్ తయారు చేయలేము. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దిస్ ఇస్ మీనింగ్లెస్ బాస్. దట్స్ వై మనం ఎప్పుడైనా సరే కర్త, కర్మ రాస్తే అది ఇన్కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. లేదు లేదు, నేను చాలా తెలివైనోడిని, సో కర్త రాస్తా, క్రియ రాస్తా. నేను చాలా తెలివైనోడిని. మీరు చెప్పినట్టు కర్త, కర్మ రాస్తే ఇన్కంప్లీట్ వస్తుందని చెప్పారు కదా, అవును. నేను కర్త, క్రియ రాస్తా. అది ఎలాగా కంప్లీట్ అవుతుందా చూసుకో. కర్త అంటే ఏంది? ఆమె. ఆమె, ఆమె అంటే ఏంది? కర్తే, రైట్ రైట్, ఆమె, రైట్. క్రియ అంటే ఏంది? వెళుతుంది. అరే కేకే సార్, ఆమె వెళుతుంది, కరెక్టే కదా సెంటెన్సు. అప్పుడు ఇంకో పక్కనోడు వచ్చాడు, ఆమె వెళుతుంది, ఎక్కడికి వెళ్తుంది? మరొక క్వశ్చన్. ఎలా వెళుతుంది? మరొక క్వశ్చన్. ఇటు చాలా వస్తాయి మళ్ళీ క్వశ్చన్లు. అంటే అట్లాంటివి రాకూడదు, సింపుల్గా. సో ఆమె నడుచుకుంటూ వెళుతుంది, ఎక్కడ? రోడ్డు మీద, అట్లా. ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది, ఇట్లా. చూసారా? కంప్లీట్ సెంటెన్స్ బాస్. నేనేమంటానంటే ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది, అంతే. ఎస్ ఎస్, కంప్లీట్ సెంటెన్స్. కానీ ఆమె వెళుతుందని రాసామనుకో, ఏమైంది? కర్త రాసావు, క్రియ రాసావు, ఇన్కంప్లీటా? ఇన్కంప్లీటే. షీఈస్ గోయింగ్, ఎస్ ఎస్, వెళ్తుంది, వెళ్తుంది, అంతే. అంటే ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి అని చెప్పటంలా. అందుకోసం దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్కంప్లీట్ సెంటెన్స్. సో క్యాన్ ఐ, మనం కర్తతోటి, క్రియతోటి వాక్యాలు తయారు చేయొచ్చా? చేయొచ్చు, బాగుంటుంది. కానీ కొంచెం ఇన్కంప్లీట్ వస్తుంది. కర్త, కర్మ, క్రియ, కర్త, కర్మ వాడొచ్చా? వాడచ్చు, అని సెంటెన్స్ ఇన్కంప్లీట్ వస్తుంది. కర్తతో క్రియ, కర్మతో క్రియలు సారీ, సెంటెన్స్లు మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకు చేస్తే అసలు మీనింగే లేదు దానికి. అదే కర్త, క్రియ వాడామనుకో, కనీసం అట్లీస్ట్ 50% అన్న మీనింగ్ ఉంటుంది. వెళుతుంది అన్నది వస్తుంది. అదే ఇది మాత్రం, ఇది ఆమె టీవీ అంటే 0% మీనింగ్. అసలు ఏంట్రా బాబు, ఎవడ్రా నువ్వు అంటాడు వెంటనే. ఆమె టీవీ, ఆమె టీవీ, ఆమె టీవీ, ఆమె హైదరాబాద్, ఇట్లా మాట్లాడతారు, కాదు. సో ఈ మాదిరిగా మనం, సో ఫస్ట్ సెట్ ఇది, ఫస్ట్ సెట్లో ఈ మాదిరిగా, సెకండ్ సెట్లో ఈ మాదిరిగా చూసాం. ఓకే, అంటే మూడో సెట్లో కంప్లీట్ అంటే కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ, దట్స్ ఆల్. అంటే కర్త, కర్మ, క్రియ మొత్తం కలిపితే కంప్లీట్ సెంటెన్స్, దట్స్ ఆల్.
సో కాబట్టి మనం ఎప్పుడైనా సెంటెన్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి ఫ్రెండ్స్? కర్త, కర్మ, క్రియ 3 ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? sir. ఎస్, Yes, sir. క్లియరా? Yes, sir. ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఆడ ఆర్టికల్స్ రాయాలా, ప్రపోజిషన్స్ రాయాలా, ఇవన్నీ ఇప్పుడు వద్దు. ఇప్పుడే Okay, ఇన్ని sir. స్టార్ట్ చేయబట్టే మీరు గ్రామర్ నేర్చుకోలేక గందరగోళం అయిపోయి 7th క్లాస్ నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్లోకి వెళ్ళారు. అది. సో అవి వస్తాయి, తర్వాత వస్తాయి. ఆర్టికల్స్ Okay, ఎక్కడ sir. వాడాలి, ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి, సో డిఫరెంట్గా ఏ సెంటెన్స్లు ఎట్లా క్రియేషన్ చేయాలి, ఆర్టికల్స్ అవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో వస్తాయి. ఇప్పుడే ఇంక్లూడ్ చేయకూడదు. నో. మరొక 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 అంటే కాలేజీకి వెళ్ళి మరొక స్కూల్కి వెళ్ళి చదువుతున్నట్టు అనిపించింది. ఇంగ్లీష్ రాదు నీకు ఇక. కంప్లీట్గా రాదు ఇంగ్లీష్. డైరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని ఫాలో అయ్యి నేర్చుకోవాలి. తర్వాత మనం ప్రపోజిషన్స్, ఆర్టికల్స్ అవన్నీ యాడ్ చేసుకుంటాం. కంప్లీట్గా యాడ్ చేస్తాం. యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ కొన్ని రోజుల తర్వాత. ఇప్పటికిప్పుడే అవ్వలేవు. నో. సో ఇప్పుడు కర్తని మనం ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్? కర్తని ఇంగ్లీష్లో Subject, sir. సబ్జెక్ట్. రైట్. కర్మని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆబ్జెక్ట్. Object. క్రియని ఇంగ్లీష్లో ఏమంటాం? క్రియ. Verb. అంటే వెర్బ్. Verb, అది sir. దట్స్ వెర్బ్. సో ఇది కర్త, కర్మ, క్రియ అంతే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ కర్త, కర్మ, క్రియలు కలిపి మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. అంటే మనం చూస్తే ఆమె ఆమె ఆఫీస్కు వెళుతుంది. రైట్, బాగుంది. ఆమె ఆఫీస్కి వెళుతుంది అనే దాంట్లో ఓకే చూస్తే మనకి ఒక కర్త ఉన్నాడు, ఒక క్రియ ఉన్నాడు, ఒక కర్మ ఉంది. ఓకే, ఏంటది? కర్మ ఉంది, తర్వాత క్రియ ఉంది. కర్త, కర్మ, క్రియ తెలుగులో ఇది. సో దిస్ ఈజ్ తెలుగు స్టైల్. ఓ, దిస్ ఈజ్ తెలుగు బాస్. ఓకే, దిస్ ఈజ్ తెలుగు స్టైల్. బట్ దీన్నే ఇంగ్లీష్లో ఎలా మనం మాట్లాడతాం? ఎస్, ఇంగ్లీష్లో మనం తెలుగుని యాజ్ టీజ్గా ఇంగ్లీష్లో మనం మాట్లాడకూడదు. అంటే మాట్లాడవచ్చు, స్ట్రక్చర్ మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఆమె అంటే షీ. ఓకే, ఆఫీస్కి గోయింగ్ టు అనుకోండి. సపోజ్ ఆఫీస్ అంటే ఆఫీసే రాసాం, వెళుతుందంటే గోయింగ్ రాసాం. సో షీ ఆఫీస్ గోయింగ్ అని మాట్లాడితే తప్పు అవుతుంది. తెలుగుని ఇంగ్లీష్లో యాజ్ టీజ్గా ట్రాన్స్లేషన్ చేయకూడదు. మిస్టేక్, ప్రాబ్లం, అవతల వాడికి అర్థం కాదు. అర్థమైందా? షీ ఆఫీస్ గోయింగ్ ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే మనం 6th క్లాస్లో 7th క్లాస్లో ఇట్లాగే కన్వర్ట్ చేసి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఓకే, సో దీన్ని మనం తెలుగు ఎప్పుడైతే ఇలాగ అనిపిస్తుందో ఇంగ్లీష్లోకి దీన్ని మార్చాలంటే స్ట్రక్చర్ వేరైంది. స్ట్రక్చర్ వేరైంది. సో ఎప్పుడైనా సరే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాల్సిందే. సబ్జెక్ట్ ప్లస్ తర్వాత Verb. వెంటనే క్రియ రాయాల. క్రియ అంటే ఏంది? వెర్బ్ రాయాలి. అంటే సబ్జెక్టు, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దట్స్ ఆల్. ఆబ్జెక్ట్. సో దీన్నే సింపుల్గా మనం చెప్పాలంటే S+V+O. ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది ఇంగ్లీష్. దిస్ ఇస్ ఇంగ్లీష్, దట్స్ ఆల్. ఇంగ్లీష్ అంటే S+V+O. అప్పుడు మనం ఏంటి? ఎస్ అంటే షీ, వి అంటే ఏంది? గోయింగ్ టు ఆఫీస్. ఈజ్ గోయింగ్ టు ఆఫీస్. ఓ అంటే ఆఫీస్, వి అంటే గోయింగ్ టు, దట్స్ ఆల్. అంటే గోయింగ్ టు అనేది వెర్బ్ కింద మీరు కౌంట్ చేస్తున్నారు. అవును, దిస్ ఇస్ వెర్బ్. గోయింగ్ వెర్బే సింపుల్గా. అంటే మనం వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందా? అవును, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ముందు ఉండకూడదా? ముందుంటే ప్రాబ్లం, తెలుగు అవుతుంది అది. సో కాబట్టి మనం ఇంగ్లీష్లో మాత్రం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. తెలుగులో ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. తెలుగు అర్థమవుతుందా? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దట్స్ ఆల్. ఇలా మనం సెంటెన్స్లు మనం తయారు చేయొచ్చు డైరెక్ట్గా. అయితే మనం వెర్బ్ ఫామ్స్ చాలా ఉన్నాయి. అంటే దగ్గరగా మీకు ఒక 2000 వెర్బ్ ఫామ్స్ నేను ఇస్తా. 2000 వెర్బ్ ఫామ్స్ నేను ఇస్తా, లిస్ట్ మొత్తం డైరెక్ట్గా విత్ తెలుగు మీనింగ్ తోటి. అవి ఎలాగుంటాయి తెలుసా? తెలుగు మీనింగ్ తోటి. సో సింపుల్గా ఫస్ట్ గో, మీకు తెలుసు ఆల్రెడీ. గో తర్వాత ఏంటి? వెంట్. గో. ఎస్ ఫ్రెండ్స్, గో, వెంట్ తర్వాత ఏంటమ్మా? గాన్.
తర్వాత ఏంటి గోయింగ్, తర్వాత ఏంటి గోస్, జిఓఎస్, ఎస్ కలుపుతాం. సో తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఇదిగో రెండోది సో రైట్, రైట్ అంటే రాయటం అంతే. సో తర్వాత రైట్ తర్వాత ఏంటి రోట్, అంతేనా, రోట్. తర్వాత ఏంటి రైటింగా, రిటర్న్, ఓకే. తర్వాత ఏంది రైటింగ్, తర్వాత ఏంది రైట్స్, అంతే. ఇలా ఇదన్నీ వెర్బ్ ఫామ్స్ ఇవి. ఇలాగా నేను ఒక ఒక 2000 వెర్బ్ ఫామ్స్ ఇస్తా. ఇక మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా ఎక్సలెంట్గా మాట్లాడవచ్చు. నో బడీ కెన్ స్టాప్ యూ, అట్లా ఉంటుంది మీ ఇంగ్లీష్. సో దానికి ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇట్లాగా దీన్ని మనం వెర్బ్ ఫామ్స్ అంటాం, ఫస్ట్ సెకండ్. సో గో అనే దానికి మీనింగ్ మిత్రమా, చాలామందికి ఇది తెలియదు విషయం. గో అంటే వెళ్ళు, అంతే, అయిపోయింది. చాలామంది అంటే రే గో అంటే వెళ్ళు, వెంట్ అంటే వెళ్ళిపోయాడు, గాన్ అంటే ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెళ్తున్నాడు, ఏందో. ఇలా మీనింగ్స్ లేవు, మీరు అలా చదువుకుంటే కాబట్టి ఇంగ్లీష్ మీకు రావట్లా. సో గో అంటే వెళ్ళు, అంతే, అక్కడితో ఆగిపోండి. అక్కడి నుంచి వెంట్, అక్కడి నుంచి గాన్, అక్కడి నుంచి గోయింగ్, అక్కడి నుంచి గోస్. ఈ పదాలకి మీనింగ్స్ లేవు. ఆ వర్డ్, ఆ క్రియ అనేది ఉపయోగించే ప్లేస్ని బట్టి అర్థం మారిద్ది, అంతే. ఓ, ఆ క్రియని ఎక్కడ నువ్వు ఉపయోగిస్తున్నావు ఆ ప్లేస్ని బట్టి అర్థం మారిపోద్ది, అంతే. ఆ మారిపోయేసరికి వెంటంటే వెళ్ళిపోయాను, అయిపోయిన పని నీది. నో 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 నో, అట్లా కాదు. నో, గాన్ అంటే ఇప్పుడే జరిగిపోయిందంట. ఇప్పుడే జరగటం కాదు, ఏది కాదు. ఇవన్నీ కొండ గుర్తుల్లాగా ఇట్లా పెట్టేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోకుండా బ్లైండ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో అంటే వెళ్ళు, అంతే. దాని ఒక్కదానికి మీనింగ్ ఉంది. తర్వాత ఏంది వెంట్, గాన్, గోయింగ్, గోస్. చదవటం అట్లా చదువుకోవాలి మీరు, అంతే. సో రైట్ అంటే ఏంది రాయిట, దాని ఒక్కదానికి మీనింగ్ అంతే. ఇక వేరే దానికి మీనింగ్ వద్దు, మొదలు పెట్టొద్దు. మొదలు పెట్టావంటే ఇక నువ్వు పాత చింతకాయ పచ్చడే, ఇక నీకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇక నిన్ను ఎవరు ఇంగ్లీష్ మాట్లాడించలేరని అర్థం. అట్లా కానీ నువ్వు చదివి ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటే చాలామందికి తెలియదు, పొరపాటు అదంతా. సో నౌ రైట్ అంటే ఏంటంటే రాయిట, అంతే, ఎక్కడ దాకా ఆగిపో. అక్కడి నుంచి ఈ క్రియా రూపాలు నేర్చుకో. అంటే దీన్నే మనం వెర్బ్ ఫామ్స్ అంటారు కొంతమంది, ఇంకొంతమంది ఏమో ఆ క్రియా రూపాలు అంటారు, కొంతమంది తెలుగులో సింపుల్గా. అట్లా ఇలాగా మనం 2000 పదాలు బై హార్ట్ చేస్తావా, బట్టి కొడతావా, చిత్తు పేపర్ తీసుకొని వరుసగా రోజు 10, 20 రాసుకుంటావా, నీ ఇష్టం, రాసుకో. ఇంగ్లీష్ ఎందుకు రాదో, నువ్వు ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ ఎందుకు అవ్వలేవో అప్పుడు అడుగు, అంతే. నువ్వు హార్డ్ వర్కే చేయకుండా ఊరిక సన్నాస్తనంగా టీవీలు, పేపర్లు, ఇంగ్లీషు ఊరికట్టట్లా మాట్లాడితే 100 ఏళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు. 100 కాదు, 200 పుస్తకాలు బీరువా నిండా పెట్టుకొని చాలామంది రెడీగా ఉన్నారు, ఒక్కళ్ళకి ఇంగ్లీష్ రాదు మాట్లాడటానికి. అరే అంత ఎందుకు, మనం చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం, మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం, మరి బీటెక్ అయిపోతే 22 సంవత్సరాలు వస్తుంది, 22 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా దే కెనాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వై? ఏమో జరిగిందో అర్థం కావట్లా. మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం, అంతా ఇంగ్లీష్ మీడియమే. అన్ని ఎగ్జామ్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియం, బట్ మాట్లాడటానికి రాదండి. మాట్లాడటానికి రాదండి. అరే ఇదేంటి అసలు, నాకు అర్థం కాదు. ఎక్కడుంది లోపం అసలు? మనం నేర్చుకోవడంలో ఉంది లోపం, బద్ధకం. సో ఎవడు పట్టుబట్టి మనకి ఏమి నేర్పించడు, ఎవడు పట్టుబట్టి మనకి అంతా కూడా ఏదో చేయాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు అంతా స్వార్థం ఉంది, సమాజం మొత్తం అట్లా నిండిపోయింది. నువ్వు బాగున్నావంటే అవతలోడికి నచ్చదు, నువ్వు కారు కొన్నావంటే అవతలోడికి నచ్చదు, నీకు ఇంకా ఉద్యోగం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తూ మెడలో ట్యాగ్ వేసామంటే అవతలోడికి నచ్చదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాడెవడో నేర్పించాలా, నేను నేర్చుకోవాలా అని అంటే కాదు. పోనీ బుక్స్ చదువుతావా, అది అర్థం కాదు, నిద్ర వస్తుంది. టీవీ చూస్తావా, నిద్ర వచ్చింది. కాబట్టి అతి తెలివితేటలు ప్రయోగించకుండా ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ గ్రామర్ కంప్లీట్గా నేర్చుకోండి. ఇవన్నీ చేయకుండా నేను ఏదో అక్కడ వేరే స్టైల్లో అక్కడ చూస్తున్నాను, చాలా ప్రొఫిషియెంట్గా మాట్లాడాలి, చాలా ఇదిగా మాట్లాడాలి అనేది అవాస్తవం, రాదు అది. వాళ్ళు కూడా లోపల ప్రాక్టీస్ చేసి 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 చిత్తు పేపర్ల మీద పుస్తకాలు రాసి రాసి రాసిన తర్వాతే వస్తుంది ఎవరికైనా సరే. ఎందుకు? మనం తెలుగు వాళ్ళమయ్యా, ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది నీకు అసలు, నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భాష నేర్చుకోవాల్సిందే, మళ్ళీ రాదది. నువ్వు అదే ఫారిన్ కంట్రీస్లో నువ్వు అలాగే ఉంటే అక్కడి నుంచి నీకు బై బర్త్ వచ్చేస్తుంది, అది వేరే. అంటే మనం తప్పకుండా నేర్చుకోవాలి.
రైట్. అంతేగాని ఊరికే వాళ్ళని వీళ్ళని చూస్తూ మనం నేర్చుకుందామంటే జీవితకాలం సరిపో 100 ఏళ్ళకి కూడా ఇంగ్లీష్ రావట్లా. మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్. రైట్. సో రైట్ రోట్ ఇట్లా మనం రాస్తున్నాం. తర్వాత సింపుల్గా ఇంకా చెప్పాలంటే మనం విజిట్ అంటే ఎస్ మనకు తెలుసు, సందర్శించుట తెలుసు మనం, విజిట్. సో తర్వాత విజిటెడ్, తర్వాత మళ్ళీ విజిటెడ్ సింపుల్గా, మళ్ళీ తర్వాత విజిటింగ్. ఓకే, మళ్ళీ విజిటింగ్, తర్వాత విజిట్స్. ఇట్లా వస్తూ ఉంటుంది మనకి 1 2 3 4 అంటే ఇది మనం వెర్బ్ ఫామ్స్ ఇవి. సో వెర్బ్ ఫామ్ నెంబర్ 1, వెర్బ్ ఫామ్ నెంబర్ 2, వెర్బ్ ఫామ్ నెంబర్ 3, వెర్బ్ ఫామ్ నెంబర్ 4, నెంబర్ 5. దట్స్ ఆల్. అంటే దీన్నే వెర్బ్ ఫామ్స్నే మనం సింపుల్గా V1, V2, V3, V4, V5 అంతే. ఇలా నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. V4, V3, V2, V1. ఈ సెంటెన్స్లో V1 వాడండి అని నేను చెప్పినప్పుడు ఇక నువ్వు కొండ గుర్తు పెట్టుకో. V3 అంటే గాన్, రిటర్న్, విజిటెడ్, అంతే. ఇక సీన్. V3 అంటే సీన్, అయిపోయింది ఇక అంతే. అలా అలా గుర్తుపెట్టుకోవాలా. వాచ్ అండ్ వాచింగ్, వాచెస్. ఇట్లా అంటే నువ్వు V3 వాడతావా, V4 వాడతావా, V5 వాడతావా, V2 వాడతావా, V1 వాడతావా, అక్కడ వాడిన తర్వాత ఆ సెంటెన్స్ ఏదైతే మనం రాసామో దానికి మీనింగ్ మారిపోతుంది. అది నేను ఇప్పుడు ఎలా రాయాలో మీకు చూపిస్తా. రైట్. సో సెంటెన్స్ని మనం ఎలాగ ఫామ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వెర్బ్ ఫామ్స్. వెర్బ్ ఫామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనైతే వెర్బ్ అనేది ఏం చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ముందే చెప్పా. వెర్బ్ అనేది 3 రకాలైన పనులు చేస్తుంది. సో వెర్బ్ అనేది 3 రకాలైన పనులు చేస్తుంది. అంటే ఒక స్థితిని తెలియజేయడానికి వెర్బ్ వాడతాం. సో ఒక పొసెషన్ అంటే కలిగి ఉండుట తెలియజేయడానికి వెర్బ్ వాడతాం, కలిగి ఉండుట. తర్వాత ఒక పని, జరిగిన పనిని తెలియజేయడానికి కూడా వెర్బ్ వాడతాం. సో ఇప్పుడు మేమైతే వెర్బ్ అనే దాని గురించి స్థితి అంటే ఏంటి, వెర్బ్ను ఉపయోగించి స్థితిని అంటే ఈ వెర్బ్ను ఉపయోగించి స్థితిలో వాక్యాలు ఎలా రాయాలి, కలిగి ఉండటం అంటే ఏంటి, వెర్బ్ను ఉపయోగించి కలిగి ఉండటం అనే వాక్యాలు ఎలా రాయాలి, రాసేసాం, అయిపోయింది. ఇది మొత్తం ఒక 8 క్లాసెస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం పని అనే దాంట్లో ఉన్నాం. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్, పొజిషన్, పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే కర్త చేసిన పనిని, కర్త ఏమి కలిగి ఉన్నాడు, కర్త యొక్క స్థితిని తెలియజేసేది క్రియ. ఇది అంటే 90% ఇది నీకు అర్థమైతే ఇంగ్లీష్ తోటి గేమ్ ఆడుకోవచ్చు. అది తెలియకే మనం ఇట్లాగైపోతున్నాం. బట్టి బైహార్డ్ చేసి చివరికి ఇంగ్లీష్ రావట్లా. సో వెర్బ్ గురించి నువ్వు నేర్చుకోగలిగితే చాలు బాస్, అంతే. అక్కడ విషయం ఏం లేదు. వెర్బ్ గురించి కొంచెం నేర్చుకొని నువ్వు వెకాబులరీ నేర్చుకొని ఆ ప్రపోజిషన్స్, ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించాలో నేర్చుకుంటే డైరెక్ట్గా నువ్వు డైలీ హిందూ పేపర్ చదివి పక్కనోడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. హిందూ పేపర్ కష్టంగా ఉంటుందని చాలామంది అంటారు. దాన్ని చదివి నువ్వు పక్కనోడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ స్థాయికి మీరు ఎదగవచ్చు. అంటే ఈ క్లాసుల వల్ల కూడా నేను చెప్పేది మీకు డైరెక్ట్గా హిందూ పేపర్ని ట్రాన్స్లేషన్ చేసి అవతలోడికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అక్కడికి వెళ్తారు. అంటే కొంచెం టైం పడుతుంది. దీనికి చాలా 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 అంటే చాలా మనకు విషయం ఉండాలి. చాలా వరకు మీరు క్లాసులు అటెండ్ అవ్వాలి. సో ఇలాగ మనం క్లాసెస్ ఒక 1 వీక్ ఒకసారి ఇట్లాగా సాఫ్ట్ స్కిల్స్ గురించి క్లాసెస్ నడుస్తాయి మన దగ్గరే. సింపుల్గా ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలంటే ఒక ఐటీ స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా, అసలు గ్రామరే తెలియకుండా ఐటీ సెక్టర్లో పని చేయకూడదు కాబట్టి. అంటే అది కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే మోసం చేయకూడదని మిమ్మల్ని డైరెక్ట్గా. చాలామంది అంతా అయిపోద్దిలే కాదు, 2 రోజులు ఊరికే టీవీలో వార్తలు చూడు, ఇంగ్లీష్ వార్తలు, ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది, పనికి మాలిన పోసుకోలు కబుర్లు చెప్తా ఉంటాడు ఒక్కొక్కడు. అంటే సన్నాసి తెలివితేటలు ఇవన్నీ. తెలివి కాదు, సన్నాసి తెలివి. ఆడవాడి దగ్గర పోయి ఊరికే అక్కడ 3,000 2,000 ఎవడు ఖర్చు పెడతాడు ఏమో. ఈయన బట్టలకి వెళ్తే 10,000 ఖర్చు పెడతాడు. షాపింగ్కి వెళ్తే ఈయన ఇంకో దగ్గరికి వెళ్తే, క్రికెట్కి వెళ్తే 5,000 ఖర్చు మటాష్. ఇక వేరే వేరే పనులకి, ఫంక్షన్కి వెళ్ళాడంటే 10,000 ఆ రోజు అయిపోయినట్టే. కాబట్టి నేనేమంటానంటే ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఓపిక ఉండటం వల్ల మనుషుల దగ్గర. పాపం ఆయన ఎవరో ఏదో ఇంగ్లీష్ మొత్తం నేర్పిస్తా 2,000 కట్టు 3,000 కట్టు అంటే వాడికి వెళ్ళాలి, తప్పదు. అలాంటి కోచెస్ క్లాసెస్కి వెళ్ళాలి, వినాలి, విని నేర్చుకోవాలి. అదంతా ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే, ప్రతి వ్యక్తి కూడా. అట్లా నేను చెప్తా. సో నౌ స్థితి కలిగి ఉండుట,
పని. ఇట్లా మనం చూసాం సింపుల్గా. సో ఇప్పుడు చూస్తే కలిగి ఉండుట, అదంతా మొత్తం ఇప్పుడు చెప్పలేంలే కానీ, సో స్థితి, తర్వాత పని. ఇది ఈ 3 రకాలైన పనులు చేస్తుంది ఎవరు? క్రియ. ఓ క్రియ, ఎస్ ఎస్, దట్స్ ఆల్. అదే మీరు స్థితి కలిగి ఉండుట, దాన్ని 8 క్లాసెస్ జరిగినాయి ఆల్రెడీ. దాన్ని మీరు చక్కగా చదివితే అర్థమైంది. ఇప్పుడు పని గురించి మొదలు, అంటే పని అంటే ఏంది? యాక్షన్, దట్స్ ఆల్. సో కలిగి ఉండుట అంటే ఏంటి? దాన్నే మనం పొసెషన్ అంటాం. పిఓఎస్ఎస్ఈ ఎస్ఎస్ఐ. పొసెషన్ అంటే కలిగి ఉండుట. స్థితి అంటే ఏంది? పొజిషన్, దట్స్ ఆల్. సో పొజిషన్ అంటే ఒక మనిషి యొక్క స్థితిని, ఒక మనిషి ఏం కలిగి ఉన్నాడు, ఒక మనిషి ఏం పని చేస్తున్నాడు తెలియజేసేది క్రియ, దట్స్ ఆల్. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్. యాక్షన్, పొజిషన్, పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, అదే క్రియ అంటే. ఇప్పుడు మనం ఆ పొజిషన్ అనే సెంటెన్స్లు ఎలా ఉంటాయి సార్? ఆ పొజిషన్ అనే సెంటెన్స్లే ఇందాక మీకు ఇచ్చాను. ఎవరు? కల్పనకి ఏమని ఇచ్చాను? నిన్న నేను నిన్న నేను నిన్న నువ్వు ఎక్కడున్నావు, నిన్న నేను ఎక్కడున్నావు, లేదా రేపు నువ్వు ఎక్కడుంటావు, రేపు మీరు తిరుపతిలో ఉంటారు. ఇవన్నీ పొజిషన్కే. నిన్న నేను తిరుపతిలో ఉన్నాను, అంతే, హైదరాబాద్లో ఉన్నాను, దట్స్ ఆల్. పొజిషనే ఇది. నిన్న నేను హాస్పిటల్లో ఉన్నాను, పొజిషనే. ఓకే. సో పొసెషన్ అంటే ఏంది? అదే, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, పొసెషన్. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, పొసెషన్, పొసెషన్. సో యాక్షన్ అంటే ఏంది? అదే, యాక్షన్ అంటే కూడా ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడే టీవీ చూస్తుందా అని. యాక్షన్ అది. యాక్షన్ అంటే ఏంది? పని. ఇక్కడ పని నడుస్తుంది. పైన రెండిట్లో పని ఏమి నడవదు. కాబట్టి ఆ 8 క్లాసులు మీరు చూస్తే కానీ ఈ క్లాస్ మీరు అందుకోలేరు. ఇప్పుడు 8 క్లాసులు చూసిన వీళ్ళకి యాక్షన్ గురించి మనం మొదలు పెడతాం. యాక్షన్ అంటే పని, దట్స్ ఆల్. అంటే ఒక మనిషి ఏం పని చేస్తున్నాడని. అంటే ఇక్కడ పొజిషన్ కెన్ ఆల్సో బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. పొజిషన్ అనేది ఒకటే అనుకోవద్దు దయచేసి. అంటే పొజిషన్ అనేది ఫాస్ట్ పొజిషన్, ఓకే, ఫాస్ట్ పొజిషన్, తర్వాత ఫాస్ట్ పొజిషన్ అండ్ ప్రజెంట్ పొజిషన్ అండ్ ఫ్యూచర్ పొజిషన్. 3 రకాలు ఉంటాయి మిత్రమా. ఓ అట్లా. సో యాక్షన్ అనేది కూడా ఎట్లా ఉంటుంది? 3 రకాల? అవును, 3 రకాలు. సో యాక్షన్ వచ్చేసరికి 3 రకాలు. లేదేంటి అది? సో ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ యాక్షన్, అండ్ ప్రజెంట్ యాక్షన్, తర్వాత ఫ్యూచర్ యాక్షన్, ఫ్యూచర్ యాక్షన్. ఇట్లా ఈ మాదిరిగా. ఓకే. సో ఫాస్ట్ యాక్షన్, ప్రజెంట్ యాక్షన్, ఫ్యూచర్ యాక్షన్, యాక్షన్ ఇదంతా. సో దాన్నే మనం ఇంకొక భాషలోకి వెళ్తే ఈ ఈ ఈ మనకి ఎస్, ఫాస్ట్ టెన్స్ అనేది మొదలుపెట్టాడు మీరు, అంతే. అదే మీరు మొదలుపెట్టింది. సో దీన్నే ప్రజెంట్ టెన్స్ని మొదలుపెట్టారు, దట్స్ ఆల్. ప్రజెంట్ టెన్స్. దీన్నే మీరు ఫ్యూచర్ టెన్స్, దట్స్ ఆల్, అంతే. సో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, దట్స్ ఆల్. సో ఈ ఈ మాదిరిగా దీనిలో కూడా మీరు ఫాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగింది, ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్ అంటే జరగబోయేది. ఇది బాగా తెలుసు మీకు, నెంబర్ 1. ఇక మీకు అసలు చాలా బాగా తెలుసు. కానీ ఈ ఫాస్ట్ టెన్స్లో కూడా అంటే గతంలో జరిగిపోయిన పనులు కూడా 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓ మళ్ళీ 4 రకాలు. ఎస్ ఎస్. సో యాక్షన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, అండ్ ఫాస్ట్ యాక్షన్, ప్రజెంట్ యాక్షన్ అండ్ ఫ్యూచర్ యాక్షన్. బట్ ఫాస్ట్ యాక్షన్నే మనం ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఇట్లా మనం మాట్లాడుతున్నాం. బట్ ఫాస్ట్ యాక్షన్ ఆల్సో బి డివైడెడ్ ఇంటూ 3-4 టైప్స్. 4 రకాల? అవును, 4 రకాలు ఉన్నాయి మళ్ళీ అగైన్. సో 4 కేటగిరీస్ అగైన్. సో ఫస్ట్ కేటగిరీలో కొన్ని సెంటెన్స్లు ఎలా రాయటం నేర్చుకుంటాం, సెకండ్ కేటగిరీలో ఎలా, థర్డ్ కేటగిరీలో ఎలా, ఫోర్త్ కేటగిరీ ఎలా, ఇలా 4 రకాలుగా మళ్ళీ ఎస్ మనం డివైడ్ చేస్తాం, 4 రకాలుగా. సో దాన్నే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, దట్స్ ఆల్. ఇవి మొత్తం నేర్చుకోండి. అంటే ఇవి కూడా టెన్స్లే. ఫాస్ట్ టెన్స్ కెన్ ఆల్సో బి డివైడ్ ఇంటూ 4 కేటగిరీస్. దాన్నే ఇంకో భాషలో మనం ఏం చెప్తున్నాం అంటే సింపుల్ ఫాస్ట్. ఇట్లా మనం మాట్లాడాలి, సింపుల్ ఫాస్ట్ టెన్స్. ఓకే ఓకే, సింపుల్ ఫాస్ట్ టెన్స్. అర్థమైందా? అంటే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే కష్టమా? ఏం కష్టం లేదు, మంచినీళ్ళు తాగినట్టు నేర్చుకోవచ్చు. సింపుల్ ఫాస్ట్,
సో ఫాస్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ కంటిన్యూస్. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవన్నీ టెన్స్లో. అంటే ఫాస్ట్ టెన్స్ కెన్ ఆల్సో బి డివైడ్ ఇంటూ 4 కేటగిరీస్లో ఇవి ఉన్నాయి. సో సింపుల్ ఫాస్ట్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటాం సింపుల్గా. అసలు సింపుల్ ఫాస్ట్ అనే దానిలో వాక్యాలు ఎలా ఉంటాయి, సో పాస్ట్ కంటిన్యూస్లో వాక్యాలు ఎలా ఉంటాయి, ఫాస్ట్ పర్ఫెక్ట్లో వాక్యాలు ఎలా ఉంటాయి, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాక్యాలు ఎలా ఉంటాయి, అలా మనం నేర్చుకుంటాం. అలా స్టైల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి దీని మొత్తాన్ని సింపుల్గా. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ ఫోర్ కేటగిరీస్ ప్రజెంట్ టెన్స్లో. మళ్ళీ ఆ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఆ కేటగిరీస్ మొత్తాన్ని మనం నేర్చుకోవాలా. సో ఇప్పుడు యాక్చువల్గా సింపుల్ ఫాస్ట్ అంటే ఏంటి అసలు మనం నేర్చుకోవాలా. సింపుల్ ఫాస్ట్, సింపుల్ ఫాస్ట్. ఓకే, సింపుల్ ఫాస్ట్. సో సింపుల్ ఫాస్ట్ అంటే ఏంటి అసలు అంటే అసలు దానిలో ఎలాంటి వాక్యాలు మనం క్రియేట్ చేయాలి, ఎలాంటి వాక్యాలు మనం క్రియేట్ చేయబోతున్నాం అంటే సింపుల్గా. సో కంప్లీట్గా చూడు, గతంలో గతంలో పూర్తిగా జరిగిపోయిన పని, అంతే, పూర్తిగా జరిగిన పనులను, అంతే, ఇంతే సింపుల్. సింపుల్ ఫాస్ట్ టెన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే గతంలో పూర్తిగా జరిగిన పనులను తెలియజేయటానికి, అంతే, తెలియజేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దట్స్ ఆల్. తెలియజేయడానికి దీనిని ఉపయోగిస్తారు, అంతే, సింపుల్, దట్స్ ఆల్. ఇది మీకు తెలియాలి. గతంలో జరిగిన పనులను తెలియజేయాలి అంటే పూర్తిగా జరిగిపోయిన పని పూర్తిగా జరిగిపోయింది, అదే, అంతే. పూర్తిగా కంప్లీటెడ్ యాక్షన్స్ బాస్, కంప్లీటెడ్ అంటే అయిపోయింది ఇక, అంతే. సో ఎగ్జామ్ రాశాను, అయిపోయింది. టీవీ చూశాను, అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళాను, అయిపోయింది. సో ఇట్లా. సో వాళ్ళతో మాట్లాడాను, అయిపోయింది. వాళ్ళని చూశాను, అయిపోయింది. సో కంప్లీట్గా అడ్మిట్ అయ్యాను, అయిపోయింది. సో కోర్సులో జాయిన్ అయ్యాను, అయిపోయింది దాన్ని మొత్తం. సో గతంలో పూర్తిగా జరిగిన పనులను తెలియజేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. సో దానిలో ఇలాంటి వాక్యాలు గతంలో పూర్తిగా జరిగడం అంటే ఇదే. సో అంటే ఏంటి, సంథింగ్ కాల్డ్, నేను వెళ్ళాను, అయిపోయింది పని, వెళ్ళాను. నేను అడ్మిట్ అయ్యాను అంటే అడ్మిట్ అయ్యాను, ఇట్లా. ఓకే, నేను ఎగ్జామ్ రాశాను, ఓ ఎగ్జామ్ రాశాను అంటే పరీక్ష. పరీక్ష రాశాను, ఇట్లా. ఓకే. సో నేను నేను కోర్స్ జాయిన్ అయ్యాను, ఇట్లా. నేను కోర్స్ జాయిన్ అయ్యానుగా, ఓకే. ఎప్పుడు, ఎప్పుడో, అది 2002లోనో 2003లోనో 2007లోనో ఎట్లయినా అయ్యాను, కోర్సు జాయిన్ అయ్యాను, ఇట్లా. ఓకే, ఇవన్నీ కూడా అయిపోయిన పనులే. సో ఈ మాదిరిగా మనం సెంటెన్స్లు ఇలా రాస్తాం. మనం సెంటెన్స్లు ఇలా రాస్తాం. దట్ ఈస్ వాట్ ఈ 4 సెంటెన్స్లు ఇవి సింపుల్గా. 4 సెంటెన్స్లు, రైట్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? Yes, sir. ఆ, అది మీకు అర్థం కావాలంటే ఆ 8 చూడాలి, తర్వాత కానీ రాదు మీకు. ఇప్పుడు మనం ఒక టెన్స్లో మొదలు పెట్టాం అనుకోండి, అంతే. సో నేను వెళ్ళాను, నేను అడ్మిట్ అయ్యాను, నేను పరీక్ష రాశాను, నేను కోర్స్ ఇవన్నీ కూడా గతంలో జరిగిన పనులు, దట్స్ ఆల్. అయితే గతంలో జరిగిన పనులు రాయాలంటే వాడు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు మనకి. ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి రాయాలి మనం. ఓ, సో ఇవన్నీ తెలుగు బాస్, తెలుగు బాగుంది. కానీ తెలుగు మొత్తం కూడా ఇంగ్లీష్లో రాయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆ ఇంగ్లీష్లో ఏది, సింపుల్ ఫాస్ట్. జరిగిపోయిన పని ఇది సింపుల్ ఫాస్ట్లోనే చెప్పాలి. అయితే సింపుల్ ఫాస్ట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే కొన్ని రూల్స్, తెలుసు కదా, గ్రామర్ అంటే రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు ఇంగ్లీష్లో రాయాలంటే, అదే. సో ఇప్పుడు వీడు ఏం రూల్స్ చెప్తున్నాడు అంటే, బాబు ఎప్పుడైనా సరే గతంలో పూర్తిగా జరిగిన పనులను రాయాలి, చెప్పాలి అని నువ్వు అనుకుంటే, సో ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు సబ్జెక్ట్ రాయి. ఓ, సబ్జెక్ట్. తర్వాత ఏం రాస్తావు, వెర్బ్ టు రాయి.
ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ రాసేసాయి, అయిపోయింది. సో నువ్వు ఈ మోడల్లో కానీ సెంటెన్స్ రాసావు అంటే అది జరిగిపోయిన పని కిందే లెక్క. ఓ, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రాసావంటే అది పూర్తిగా జరిగిపోయిన పనే. సో అంటే ఇక్కడ మనం క్రియ అనే దాని గురించి తెలుసుకోవాలా. సో క్రియ, వెళ్ళు అనే క్రియ ఇప్పుడు మనకు కావాలి. అంటే సంథింగ్ కాల్డ్, సో ఇప్పుడు చూసారా, వెళ్ళు, వెళ్ళు అంటే ఏంది? గో, గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, ఇవి మనం మాట్లాడుకున్నాం. సో మనం యాక్చువల్గా గో అనేది ఏంది? వెర్బ్ 1, వెంట్ అంటే ఏంది? వెర్బ్ 2, గాన్ అంటే ఏంది? వెర్బ్ 3, గో, సో గోయింగ్ అంటే ఏంది? వెర్బ్ 4, గోస్ అంటే ఏంది? వెర్బ్ 5, ఇట్లా ఈ మాదిరిగా. ఓకే, వెర్బ్ 3, V2, V1, దట్స్ ఆల్. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే సింపుల్గా మనం ఎస్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఉపయోగించి నేను కాలేజీకి వెళ్ళాను నిన్న, నిన్న నేను కాలేజీకి వెళ్ళాను ఎట్లా మాట్లాడాలి? నిన్న నేను కాలేజీకి వెళ్ళాను, నిన్న నేను కాలేజీకి వెళ్ళాను. సో చూసారా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి ఇప్పుడు అర్థమైందా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ వాడాలి మనం. ఆ స్ట్రక్చర్ ఏం చెప్తుంది? సబ్జెక్టు, వెర్బ్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను నిన్న కాలేజీకి వెళ్ళాను అనేది ఎలా రాయాలి ఇప్పుడు మీరు చెప్తారు? ఎస్, ఎలా చెప్తారు? ఎస్ Yesterday, ఫ్రెండ్స్. yesterday I went to లైన్లోకి వచ్చారు. college. ఎస్ ఎస్, ఎస్టర్డే ఐ వెంట్ టు కాలేజ్, దట్స్ ఆల్, అయిపోయింది. అంటే ఏంది దాని అర్థం? నిన్న నేను కాలేజీకి వెళ్ళాను. నిన్న ఆమె ఆఫీస్కి వెళ్ళింది అంటే Yesterday she went to office. అంతే, ఎస్టర్డే షీ వెంట్ టు ఆఫీస్, అంతే. సో షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే, అంతే, అయిపోయింది, దట్స్ ఆల్. సో ఎస్టర్డే ఆమె ఎగ్జామ్ రాసింది అంటే అంటే అప్పుడు మనం ఇది తెలియాలి, ఏమని? Yesterday రాయుట. she రాయుట అనే దానికి ఎట్లా మనం? రైట్. write, wrote, ఇది మనం గుర్తుపెట్టుకో. రోట్ తర్వాత రిటర్న్, written, తర్వాత సంథింగ్. writing, wrote. ఒక్క నిమిషం, రైట్ రైట్, Yesterday she అంతే అంతే. సో ఇప్పుడు మనం ఒక్క నిమిషం, పెన్ను, ఓకే, కొంచెం కర్సర్ మిస్ అయింది, రైట్. సో రైట్, ఓకే, రోట్, ఓకే, తర్వాత ఏం రాస్తాం? written, రిటర్న్, తర్వాత రైటింగ్, తర్వాత రైట్స్. writes. మీరు ఎప్పుడైనా సరే వీటికి మీనింగ్లు అర్థం తెలుసుకోవడానికి ట్రై చేశారంటే అయిపోయారా, మీరు ఇంగ్లీష్ జన్మలో నేర్చుకోలేరు. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, అంతే, అయిపోయింది అక్కడ దాకా. నువ్వు ఎప్పుడైనా సరే వెర్బ్ 1కి మాత్రమే మీనింగ్ తెలుసుకో, మిగతా వాటికి మీనింగ్ వదిలేసేయి. ఇక్కడ స్ట్రక్చర్ని బట్టి మీనింగ్ వస్తుంది మిత్రమా, అంతే. సో ఈ స్ట్రక్చర్ అనేది ఏం చెప్తుంది? గతంలో జరిగిపోయిన పనులను తెలియజేస్తుంది, అంతే. ఈ స్ట్రక్చర్ ఏం చేస్తుంది? గతంలో జరిగిన పనిని చెప్తుంది ఈ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో నువ్వు వెర్బ్ 2 ఉపయోగించావు, అంతే. ఆ వెర్బ్ 2 ఉపయోగించడం వల్ల, ఈ స్ట్రక్చర్ ఇలా రాయటం వల్ల ఒక పని, నేను కాలేజీకి వెళ్ళాననే అర్థం వస్తుంది, దట్స్ ఆల్. అంతేగాని నువ్వు ఎలాగా గో ఇప్పుడు జరిగింది, వెంట్ నిన్న జరిగింది, గాన్ ఇప్పుడే జరిగింది, గోయింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఏంది ఇదంతా నాన్ సెన్స్ పని. అట్లా నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ ఎవరికి రాకుండా గందరగోళంగా ఉన్నారు మీ అందరూ. అందుకని ఇక నుంచి స్టైల్ మార్చి ఫస్ట్ ఈ వెర్బ్కి అర్థం తెలుసుకోండి. రైట్ అంటే ఏంది? రాయుట, అంతే, ఇంకా అయిపోయింది, అక్కడ దాకా వదిలేసేయండి. ఇక ఇక అక్కడి నుంచి ఇక వదిలేసేయి. అక్కడి నుంచి ఈ సెంటెన్స్కి మీనింగ్ ఉంది ఇప్పుడు. సో సబ్జెక్ట్ తర్వాత అంటే ఆమె, షీ. వెర్బ్ 2 అంటే ఏంది? రోట్, షీ రోట్, అంతేనా? షీ రోట్ అన్ ఎగ్జామ్, షీ రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే, అర్థమైందా? క్లియరా? ఆమె నిన్న హైదరాబాద్ వెళ్ళింది, ఎట్లా చెప్పాలి? Yesterday she went to Hyderabad. హైదరాబాద్, దట్స్ ఆల్. అర్థమైందా? సో నేను కోర్సు జాయిన్ అయ్యాను నిన్న. సో జాయిన్ అనే దానికి అర్థం ఉంది ఇప్పుడు, అర్థమైందా మీకు? జాయిన్, జాయిన్ అంటే ఏంది? సో మీకు తెలుసు, జాయిన్, అవునా? సో జాయిన్డ్, ఓకే. సో జాయిన్డ్, మళ్ళీ జాయిన్డే,
మళ్ళీ తర్వాత జాయినింగ్, తర్వాత జాయిన్స్. అంటే ఇక్కడ మనం V1 V2 V3 V4 V5 ఇది తెలిస్తే చాలు, ఇంగ్లీష్లో మీరు ఎవరినైనా పిచ్చి పట్టియచ్చు. అదర్వైజ్ మీరు వాళ్ళకి పిచ్చి ఎక్కిస్తారు తెలియక. అందుకోసం నేను V2 ఎక్కడ, V3 ఎక్కడ, V4 ఎక్కడ, V5 ఎక్కడ, ఇదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ సెంటెన్స్కి అర్థం ఉంది మిత్రమా. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే సెంటెన్స్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే, బాబు గతంలో పూర్తిగా జరిగిపోయిన పనుల గురించి స్ట్రక్చర్ చెప్తుంది, అంతే, ఇక వేరేదేం లేదు. ఎస్. సో క్లియరా, అర్థమవుతుందా? ఓకే, సింపుల్ ఫాస్ట్ టెన్స్. సో ఇట్లా కాకుండా మనం ఇంకొక స్ట్రక్చర్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తామంటే, ఓకే, సో వీటన్నిటిని మనం పాజిటివ్గా చెప్పాం. పాజిటివ్గా అంటే ఏంటి? ఎస్ కాసిం, అర్థమవుతుందా? చూస్తున్నావా, రాస్తున్నావా లేదా? ఎస్, రాస్తున్నా సార్. రాసుకోవాలి జాగ్రత్తగా. ఓకే. ఎస్ సార్. ఎస్ లోహిత్ కుమార్, రాస్తున్నావా? సార్ మాకు ఏం వినటానికి కూడా ఖాళీ లేదు సార్ అంటావా? లేదా? ఉందా? ఉందిగా. ఉంది సార్, మైక్ సరే తీసుకొచ్చాను. సరే, ఉంటే బెస్ట్. లేకపోతే మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాలంటే మళ్ళీ మీకు చాలా బోల్డ్ అంత టైం పట్టిద్ది, అనవసరంగా ఖర్చు అవుతుంది. ఓకే. సో చూడండి జాగ్రత్తగా. సార్ ఇక్కడ యాక్చువల్గా ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళింది, దట్స్ ఆల్. ఓ వెళ్ళింది, రైట్, బాగుంది, వెళ్ళింది చెప్పేశావు. సో ఆమె నిన్న పరీక్ష రాసింది. ఓ పరీక్ష రాసిందా? అవును, పరీక్ష రాసింది. అంటే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ పరీక్ష రాసింది, ఓకే, జాయిన్ అయ్యింది, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్లు. కానీ ఇక్కడ వీటికే నేను ఏం చేస్తానంటే, ఆమె ఆఫీస్కు వెళ్ళలేదు. ఓ వెళ్ళలేదు. ఆమె కోర్సు జాయిన్ అవ్వలే. అయ్యో, అవ్వలేదా? అవ్వలే, జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే, ఎట్లా అనమాట. సో జాయిన్ అవ్వలేదు, దట్స్ ఆల్, అవ్వలేదు. ఓ అవ్వలేదా? ఆమె నిన్న పరీక్ష రాయాలా, నీకు తెలియదేమో. ఎస్, ఆమె పరీక్ష రాయలేదు. ఆమె పరీక్ష రాయలే. ఆమె అడ్మిట్ అవ్వలా. నో, ఇట్లా. సో ఇవన్నీ మీరు చేయొచ్చు ఇప్పుడు సింపుల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఆమె ఆఫీస్కు వెళ్ళింది, రైట్, బాగుంది. ఆ, ఆమె పరీక్ష అంటే ఆమె అనే దాని గురించి మనం, ఆమె రాసింది, ఆమె పరీక్ష రాసింది. ఓకే ఓకే. సో కోర్సు జాయిన్ అయ్యింది. ఇలా మనం మాట్లాడదాం, రైట్. ఇలా మనం మాట్లాడదాం, రైట్. ఓకే, దీన్ని పైకి తీసుకొద్దాం ఒకసారి, రైట్, ఇట్లా.
ఇట్లా. ఓకే, రైట్. సో ఈ మాదిరిగా. ఓకే, ఈ రెండు ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ రెండు చూస్తే, ఈ రెండు ఫ్రెండ్స్, ఈ రెండు సెంటెన్స్లు ఒకేలాగా ఉన్నాయా లేకపోతే వేరు వేరేగా ఉన్నాయా? డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మనం రెండు బాక్సుల్లో రాసాం సెంటెన్స్లు, రెండు వేరే వేరేనా డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్ సార్. ఆ, ఆమె ఆఫీస్కి వెళ్ళింది అనేది ఒక స్టైల్, వెళ్ళలేదు అనేది ఒక స్టైల్. దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ రాసిన ఆ సెంటెన్స్లు మొత్తాన్ని పాజిటివ్ పాజిటివ్ సెంటెన్స్లు అంటాం. రెండోదేమో నెగిటివ్ సెంటెన్స్లు అంటాం. దట్స్ ఆల్. సో పాజిటివ్ సెంటెన్స్లు, నెగిటివ్ సెంటెన్స్లు అవి. ఓకే, మనం పాజిటివ్ సెంటెన్స్ని ఎలా రాసాం? దానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో వాడు పాజిటివ్ సెంటెన్స్లు ఇవి. సో పాజిటివ్, రైట్. పాజిటివ్ సెంటెన్స్లకి సెంటెన్స్ రాయడానికి స్ట్రక్చర్ ఇచ్చాడు మనకి. అది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అది స్ట్రక్చర్. కానీ దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్లు అంటాం. NEGATA, నెగిటివ్ సెంటెన్స్లు ఇవి. కానీ నెగిటివ్ సెంటెన్స్లు కూడా వాడు స్ట్రక్చర్ ఇచ్చాడు. దానిని మనం సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ verb1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్చువల్గా. అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ verb1 ప్లస్ స్ట్రక్చర్. ఇది స్ట్రక్చర్కే మీనింగ్ ఉంది. ఆ స్ట్రక్చర్లో మీరు ఏ యాడ్ చేసినా ఆ మీనింగ్ వచ్చేస్తుంది. అట్లా అంటే గతంలో ఒక పని జరగలేదు అని చెప్పడానికి ఇది. గతంలో ఒక పని జరిగింది. సో పని జరిగింది, ఇక్కడ రాసుకోండి బాగుంటుంది మీకు. జరిగింది, ఇక్కడేంటి జరగలేదు. దట్స్ ఆల్, జరగలేదు అంటే అయిపోయింది. దట్స్ ఆల్. సో ఈ స్ట్రక్చర్ మీకు ఇంక అర్థమైపోయింది. ఓకే, సో ఈ స్ట్రక్చర్ని బట్టి మీరు ఎలాగా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడేమో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లా మనం మాట్లాడాలి. సో ఇక్కడ V1 వాడాలి, గుర్తుపెట్టుకోండి V1. ఓకే, సో ఆమె ఆఫీస్కి వెళ్ళింది అని అంటే వెళ్ళిందే కాబట్టి షీ వెంట్ టు ఆఫీస్. షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే, నిన్న ఆమె ఆఫీస్కి వెళ్ళింది. ఓకే, రైట్. వెళ్ళలేదు అంటే ఇక్కడ మనం ఇది తెలుసుకోవాలి యాక్చువల్గా. ఇవి ఇంపార్టెంట్. ఏది? గో, వెంట్, ఓకే, గాన్, సో గోయింగ్, గోస్, ఇవి తెలియాలి మిత్రమా. ఓకే, తర్వాత రైట్, రోట్, ఓకే, రిటర్న్, ఓకే, తర్వాత రైటింగ్, ఓకే, ఇవి తెలియాలి. తర్వాత ఇంకోటి ఏంది ఇక్కడ? Right. జాయిన్డ్ అండ్ జాయిన్డ్, అగైన్ జాయినింగ్ అంటే జాయిన్స్. ఇట్లా మనకి ఇది తెలియాలి, అది జాయిన్స్, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ఏమో V1 అంటాం, V2, V3, V4, V5. సో ఇప్పుడు మనం ఏ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ వాడాలి? ఇక్కడ V1 వాడాలి, అవునా? సో Sir. V1 వచ్చేలాకి ఏమైంది? గో అంటే అప్పుడు ఏమైంది? షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. అవునా? అర్థమైందా? Yes, sir. ఇక్కడ షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. ఓకే, అట్లా. సో అలాగే ఆమె పరీక్ష రాసింది అనేది ఎలా చెప్తారు మీరు? షీ రోట్ అన్ ఎగ్జామ్. Wrote exam. అంటే ఆమె పరీక్ష రాసింది. ఇప్పుడు పరీక్ష రాయలేదంటే ఏం చెప్పాలా? She did not. V1 వాడాలి. ఇదిగో ఇదే V1 అంటే ఎక్కడ ఉంది? రైట్. Yes. Right. Right, sir. షీ డిడ్ నాట్ రైట్, అంతేనా? షీ డిడ్ నాట్ రైట్ అన్ Yes, sir. ఎగ్జామ్. అయిపోయి అంతే. ఆమె కోర్సు జాయిన్ అయింది అంటే ఏంది? షీ జాయిన్డ్. షీ Sure. జాయిన్డ్ కోర్స్ జాయిన్ అయింది. జాయిన్ అవ్వలేదంటే షీ డిడ్ She నాట్ అనా? did not డిడ్ నాట్ join. జాయిన్. Yes, sir. జాయిన్డ్ కోర్స్, దట్స్ ఆల్. జాయిన్ అదనమాట. సో నెగిటివ్ ఎట్లా, పాజిటివ్ ఎట్లా? క్లియర్, అర్థమైందా? Yes, sir. ఇప్పుడు దీనికి సో నిన్న నేను ఇంటికి వెళ్ళలేదు, ఎలా మాట్లాడాలా? నిన్న నేను ఇంటికి వెళ్ళలా. నేను ఇంటికి వెళ్ళలా. Yes, sir. ఎట్లా? నిన్న నేను ఇంటికి వెళ్ళలా, ఎలా? Yes. ఎస్, కల్పన. Yesterday. Yesterday
ఆ, నిన్న నేను ఇంటికి I వెళ్ళలేదు. did not. ఆ, వెళ్ళు అనే దానికి క్రియ ఏంది అది చెప్పండి ఫస్ట్. వెళ్ళు అనే దానికి క్రియ ఏంది? వెంట Go, ఏ, go. మళ్ళీ Go, వెళ్ళు గో అనే sir. సారీ దానికి గో వెంట గో రాశారు. Go, sir. Go, నేను sir. ఫస్ట్ నుంచి చెప్తున్నా, గో అనే దానికి వెళ్ళు అని అర్థం, అంతేనా? ఎస్టర్డే ఐ డిడెంట్ గో హోమ్ Yes, sir. ఎస్టర్డే. ఐ డిడెంట్, అంతే. ఐ డిడ్ నాట్ గో అంటే ఏంది? ఐ డిడ్ నాట్ గో, అంతే. గో హోమ్ ఎస్టర్డే. అంతే, డిడ్ నాట్ గో. నేను నిన్న ఆమెని చూడలా ఆఫీస్లో. నేను ఆఫీస్లో ఆమెను చూడలా. చూడుట, చూసుట అని దానికి ఏముంది? సి, అంతేనా? సి, See. సా, సీన్. సీయింగ్ తర్వాత సీస్ అట్లా వస్తుంది, అవునా? సి అంటే ఏంది? చూసుట, అంతే. ఇక అక్కడ దాకా ఆగిపోయింది. సో ఐ డిడ్ నాట్ సీ అంటే ఏంది? ఐ చూడలేదు. డిడ్ నాట్ సీ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే, నిన్న నేను ఆఫీస్లో చూడలా అని. ఆఫీస్లో చూశాను, నిన్న నాకు కనపడింది అంటే ఎట్లా మాట్లాడతావు? ఎస్టర్డే నేను ఐ సీ ఎస్టర్డే ఐ సా సా, ఇన్ ఆఫీస్. సా ఇన్ ఆఫీస్. ఐ సా, ఐ సా ఇన్ ఆఫీస్. ఐ సా హర్, ఆమెని. ఐ సా హర్, ఆమెని చూశాను. ఐ సా హర్ ఎస్టర్డే. ఈ ఈ ఈ హర్ అంటే గొడవ ఎస్టర్డే ఏంది అని 8 క్లాసుల్లో ఉన్నాయి, అవి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఐ సా హర్ ఎస్టర్డే. ఎస్, కాసిం, అర్థమవుతుందా? ఐ Yes, sir. సా హర్ ఎస్టర్డే, ఆమె నిన్న చూశాను నేను. Yes, sir. మనకి నిన్న చూడలేదంటే షీ డిడ్ నాట్. క్లియర్, అర్థమైందా? Yes, sir. సో ఇట్లాగా మనం పాజిటివ్ నెగిటివ్ ఇట్లా, అర్థమైందా? సో ఆమె బెంగళూరు వెళ్ళింది అంటే బెంగళూరు వెళ్ళింది అంటే Yes, sir. She went. అంతే. షీ, అంతే. Went వెంట్ టు బెంగళూరు, దట్స్ ఆల్, to అయిపోయింది, Bangalore. అంతే. Yes. She went to go. She went to go to Bangalore. అర్థమైందా? షీ వెంట్ టు, గో ఎందుకు Yeah. మళ్ళీ? షీ వెంట్ టు బెంగళూరు అంటే ఏంది? ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది, అంతే. Yes. Yes, sir. ఇది పాజిటివ్, అంతే. వెళ్ళలేదు Yes, అంటే sir. షీ, She go. Did అరే not. డిడ్ నాట్, షీ డిడ్ నాట్ గో, అంతే. షీ Bangalore. డడ్ నాట్ గో టు బెంగళూరు ఎస్టర్డే, అంతేనా? Yes. Yes, sir. ఆమె బెంగళూరు వెళ్ళలా. మరి ఎక్కడికి వెళ్ళింది? Yes. తెలియదు. మరి Yes, ఏం sir. ఎప్పుడు వెళ్ళింది? తెలియదు. ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి మీకు, Yes, sir. అర్థమైందా? ఇప్పుడే రావు, నెక్స్ట్ వస్తాయి. దాన్నే మనం పాజిటివ్, ఇంట్రాగేటివ్, ఓకే, ఇంట్రాగేటివ్, నెగిటివ్, క్వశ్చన్ వర్డ్స్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి. ఇవే కాదు, టెన్స్ అయిపోవాలా ఇంకా, అర్థమైందా? Yes. ఇవి Yes, sir. మీరు ప్రాక్టీస్ చేయాలా. అంటే చాలామంది తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ నేర్చుకోకుండా, ఇవన్నీ మనకి టీవీలో, వార్తల్లో, పేపర్లో చూసి బాగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని తపన పడుతుంటారు. రాదు. ముసలోళ్ళు అయిన తర్వాత కూడా ఇంగ్లీష్ రాదు, నేర్చుకోలే. కర్ర చేతికి వచ్చింది, కర్ర చేతికి వచ్చింది, అప్పుడు మనకి ఇంగ్లీష్ రాదని మళ్ళీ మన పిల్లలు కాల్ చేస్తుంటారు. అంటే ఎక్కడ లోపం? గైడెన్స్ లోపం. మన పక్కనోడే చెడగొడతాడు, మనల్ని సావగొడతా ఉంటాడు, వద్దురా అంటాడు వాడు. అసలు వద్దు, ఇది ఇంగ్లీష్ వద్దు, ఏమొద్దు, ఎవడు చెప్పాడు? పనికి మాలినోడు కేకే సార్, వాడికి ఏం తెలుసా? ఇంగ్లీష్ టీవీ చూడు, ఇంగ్లీష్ మూవీ చూడరా మామ, రోజు చూడు. ఇంగ్లీష్ ఎందుకు రాదు? ఏంది వచ్చేది అక్కడ? ఎట్లా వస్తుంది అసలు? కనీసం అర్థాలు తెలియకుండా, కనీసం స్ట్రక్చర్ తెలియకుండా. క్లియరా? అర్థమైందా? Yes. Yes, sir. Yes, sir. కాబట్టి ఇంగ్లీష్ని గ్రామటికల్గా నేర్చుకోవాల్సిందే, తెలుగు వాళ్ళు ముఖ్యంగా, అంతే. కన్ఫామ్. లేకపోతే మంచిగా మనం ఇంగ్లీష్ మాట్లాడలేము, కన్ఫామ్ అది. నువ్వు 100 కాదు 1,00,000 పుస్తకాలని వెనకాల వేసుకో, ఆ 1,00,000 పుస్తకాల వల్ల లాభం ఏమైనా ఉంటుందా? ఏం లాభం లే. క్లాసులకి నువ్వు రావాలి, మేము చెప్పింది వినాలి, నువ్వు నేర్చుకోవాలి, అట్లాగైనా ఇంగ్లీష్ వస్తుంది. అలా కాదని వేరే యాంగిల్లో ఇంగ్లీష్ ట్రై చేసినా కూడా రాదు, మర్చిపోతావు, బట్టి బై హార్డ్ అయింది. ఓకేనా? క్లియరా? చేయగలరా? సో ఇప్పుడు మీరు Yes, sir. ఒక కనీసం మీరు ఇప్పుడు కాసిం, మీ 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 స్థాయికి మీరు తెలుగులో పాజిటివ్ వాక్యాలు చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్ వద్దు, పాజిటివ్ వాక్యాలు. గతంలో జరిగిపోయిన పని Yes, sir. గురించి పాజిటివ్ వాక్యాలు 3 చెప్పండి చాలు. 3 Yes. 3 వాక్యాలు చెప్పండి పాజిటివ్. So, నేను హైదరాబాద్ వెళ్ళాను. అయిపోయింది, వెళ్ళా అని చెప్పాంగా. ఓకే. Yes. ఉమ్, ఉమ్.
ఇంకా ఉమ్, తర్వాత నేను మాట్లాడాను. ఎగ్జామ్ నేను ఎస్ నిన్న సార్ నేను వాళ్ళతో ఎగ్జామ్ రాస్తాను. మాట్లాడాను. నేను ఎస్ సార్ నిన్న నేను నిన్న ప్రిన్సిపల్తో మాట్లాడానుగా, అంతే అనొచ్చా? ఎస్ సార్ ప్రిన్సిపల్తో ఎస్ మాట్లాడాను, అవునా? ఎస్ సార్ ఎస్ సార్ ఓకే, ప్రిన్సిపల్తో మాట్లాడా. అరే నేను నిన్న ఫీజు కట్టాను అనొచ్చా? ఎస్ ఎస్ సార్ నేను నిన్న ఫీజు కట్టేశా, అయిపోయింది, ఎస్ కట్టేశా. ఎస్ ఎస్ నేను నిన్న ఫీజు కట్టేశా. ఓ క్లియర్, అయిపోయింది, అంతే. ఎస్ అవునా, ఫీజు కట్టేశాను, అయిపోయింది. ఎస్ నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను, నేను ఫీజు కట్టాను. క్లియరా? ఎస్ ఎస్ సార్ సో ఇప్పుడు యాక్చువల్గా మాట్లాడుట అనే దానికి ఇక్కడ అర్థం తెలుసుకోవాలి నువ్వు. మాట్లాడటం అంటే ఏంది? టాక్. స్పీక్. ఎస్ సార్ టాక్. టాక్, మాట్లాడుట. ఓకే. ఎస్ సార్ తర్వాత మనం నేను ఫీజు పే చేశాను, కట్టాను ఎస్ అంటే ఏంది? ఎస్ పే. పే. పే అంటే ఏంది? ఎస్, కట్టడం, పే చేయటం. ఓకే, రైట్. ఎస్ సో టాక్, టాక్ టిఏఎల్కే, టాక్. టాక్. మళ్ళీ టాక్ అట్లా వస్తుంది, ఎంతేనా అర్థం, అట్లా వస్తుంది. ఎస్ సార్ సో టాక్, ఓకే. తర్వాత పెయిడ్, తర్వాత ఎస్ పెయిడ్ అట్లా వస్తుంది. ఎస్ సార్ టాక్, టాక్, టాక్డు అనకూడదు, టాక్ అంతే, దట్స్ ఆల్. ఎస్ టాక్, అక్కడ దాకా ఆగిపోండి. టాక్డు అనకుండా టాక్, అంతే, అయిపోయింది. ఇది కూడా టాకే, అది కూడా టాకే. అయితే రాసే దాంట్లో టిఏఎల్కేఈడి రాస్తాం, అంతే. ఓకే సార్ టిఏఎల్కేఈడి, అర్థమైందా? ఎస్ పెయిడ్, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇది, సో V1, V2, V3. ఇప్పుడు ఎస్ దీన్ని సార్ బట్టి S+V2+ ఆబ్జెక్ట్ చేయొచ్చా? ఎస్ ఎట్లా, సార్ ఎలా చెప్పండి? yesterday yesterday I talked టు to మై ప్రిన్సిపల్. yes sir సో ఐ టాక్ టు మై ప్రిన్సిపల్ ఎస్టర్డే, అంతే, అయిపోయిందా? yes sir ఐ టాక్ టు మై you ప్రిన్సిపల్ mean sir ఎస్టర్డే, నేను ఆల్రెడీ ఇట్లా, అర్థమైందా? yes ఐ sir టాక్ టు ప్రిన్సిపల్ ఎస్టర్డే. నేను ఫీజు పే చేశానంటే ఐ yes sir పేడ్, you అంతేనా? did yes sir ఐ పేడ్ ఎగ్జామినేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ ఎస్టర్డే. నేను yes sir ఎగ్జామ్ ఫీజు పే చేశా, ఓకే, నిన్నే, yes sir అర్థమైందా? yes sir సో నేను ప్రిన్సిపల్కి ఇన్ఫామ్ చేశానుగా, ఇన్ఫామ్ yes sir అంటే ఏంది? I inform ఐ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, అబౌట్ దిస్ ఇష్యూ, అర్థమైందా? yes sir ఐ ఇన్ఫార్మ్డ్, ఈడి, ఐ ఇన్ఫార్మ్డ్, అర్థమైందా? yes ఇన్ఫార్మ్డ్. sir yes sir సో ఇప్పుడు మాట్లాడలేదు, పే చేయలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు అనేది మన కల్పన చెప్తుంది. ఎస్, కల్పన. సార్ ఆ, ఆ, చెప్పండి. ఇన్ఫార్మ్డ్ సార్. ఫస్ట్ 2, 3 మీరు ఎక్కడ బోర్డు చూడండి జాగ్రత్తగా. చూసాను సార్. ఫస్ట్ది ఏంటి? చెప్పండి ఫస్ట్. 2, 3. ఐ టాక్డ్ ఐ టాక్డ్ ఏంటి? అది కాదు రాశాను. సార్. ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్? అదే నెగిటివ్ చెప్పాలి, నెగిటివ్. నెగిటివ్ గానా? నెగిటివ్ చెప్పాలి. ఐ టాక్ టు ఐ మై డిడెంట్ ప్రిన్సిపల్. ఐ డిడెంట్ టాక్ ఎస్టర్డే. ఐ డిడెంట్, ఎస్, ఐ డిడ్ నాట్, ఐ డిడెంట్ టాక్. ఐ డిడెంట్ టాక్ ఎస్టర్డే. ఐ డిడెంట్ టాక్ టు ప్రిన్సిపల్ ఎస్టర్డే. నేను ప్రిన్సిపల్తో నిన్న మాట్లాడలా, అట్లా, అర్థమైందా? నెక్స్ట్ వచ్చి నేను ఫీజు ఎగ్జామ్ పే ఫీజ్. చేయాల, నేను ఫీజు పే చేయాల. ఎస్టర్డే ఐ కాంట్ పే మై ఎగ్జామినేషన్ ఫీజ్. ఓ, కాంట్కి వెళ్ళిపోయారా? స్ట్రక్చర్ ఏంది మంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1+ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్ మంది, అవునా? అవును సార్. మళ్ళీ కెనాట్ ఎందుకు వెళ్ళిపోయింది అక్కడ? Cannot, డిడ్ నాట్ కదా. yesterday I did not pay my examination fees. అంతే, ఎస్టర్డే ఐ డిడ్ నాట్ పే, దట్స్ ఆల్. అంటే అలవాట్లో పొరపాటు వెళ్ళిపోతుంది, అర్థమైందా? Nice, sir. సరే, ఎనీవే, నెక్స్ట్ మూడోది. మూడోది ఐ ఇన్ఫార్మ్ టు ద కాలేజ్ ప్రిన్సిపల్. I ఐ డిడ్ నాట్ I did not ఇన్ఫార్మ్. I did not inform
కాలేజ్ కాదు, ప్రిన్సిపల్. దట్స్ ఆల్ అయిపోయింది. ఐ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ అంటే కొంచెం ఫాస్ట్గా మనం మాట్లాడాలంటే ఎట్లా వస్తుంది అంటే కొంచెం టైం పడుతుంది ఈజీగా. అంటే ఏదైనా సరే ఒక సందర్భాన్ని బట్టి మనసులో మీ ఆలోచనను బట్టి సెంటెన్స్ క్రియేషన్ చేయాలా. ఇదంతా కూడా మీరు 3 రాశారు. మీరు ఎవరితో మాట్లాడిన అవసరంలా, మాట్లాడితే వాడు నిన్ను పిచ్చోడా అంటాడు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అది. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సింపుల్ 200 పేజెస్ ఉన్న ఒక రఫ్ నోట్బుక్ తీసుకో. తీసుకొని నువ్వు S+V2+ ఆబ్జెక్ట్ మీద అనర్గళంగా తెలుగులో రాసుకో. వాటిని మొత్తాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకో, అంతే. తర్వాత S+ డిడ్ నాట్ ప్లస్ ఓకే నాట్ ప్లస్ V1+ ఆబ్జెక్ట్ రాసుకో స్ట్రక్చర్. దాన్ని మొత్తాన్ని అనర్గళంగా తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసేసేయండి మీరు, అంతే. ఎవరితోటి ఏం మాట్లాడవల్ల. సో ఈ విధంగా మీరు రాసటం వల్ల ఏమైందంటే కాన్సన్ట్రేషన్ పెరిగి మీ బ్రెయిన్లోకి ఇంగ్లీష్ మొత్తం ఎక్కేస్తుంది డైరెక్ట్గా. చాలామందికి ఈ ప్రొసీజర్ తెలియదు. వాళ్ళు ఏదో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని చెప్పే ఫీలింగ్తో అవతల వాడితో మాట్లాడతారు. వాడేమో సాగుపడతాడు మనల్ని. ఎవడు చెప్పాడు, ఏంటంట, ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ నానా రకాల క్వశ్చన్లు, చెత్త క్వశ్చన్లన్నీ వేస్తాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంటే ఎంకరేజ్ చేసి నేర్చుకో, నేను కూడా నేర్చుకోలేక ఇబ్బంది పడ్డా అనేవాడు లేడు ఇప్పుడు మార్కెట్లో. అందువల్ల అందరు అదే స్థాయికి వెళ్ళిపోయారు, ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. అట్లా. సో ఇప్పుడు మీరు చేయగలరా? ఇట్లా 200 పేజెస్ నోట్బుక్ తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక 4-5 పేజెస్ రాసుకుంటూ ఉండాలి. రాసి సావగొట్టాలి మొత్తం. 200 పేజీల నోట్బుక్ 10 డేస్లో అయిపోగొట్టాలి, అంతే. అట్లా ఇలా బుక్స్ కంప్లీట్ చేసుకో ఉండవు. మైండ్లోకి స్ట్రక్చర్ మొత్తం వెళ్తూ ఉంటుంది. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా, ఎవరు ఎలా మాట్లాడాలన్నా మనకు ఆటోమేటిక్గా వస్తుంది. కావాలంటే చూసుకోండి, 10 డేస్ తర్వాత మీరు మారకపోతే అప్పుడు అడగండి, కన్ఫామ్గా ఇంగ్లీష్ మాట్లాడతారు మీరు. అర్థమైందా? ఎస్ కాసేం, పర్లేదా? ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. రాసుకున్నావా పర్లేదు. ఇదంతా? ఎస్ సార్, రాసుకున్నాను సార్. క్లియర్. సబ్జెక్టు V2+ ఆబ్జెక్ట్. ఎస్ సార్. ఓకే. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1+ ఆబ్జెక్ట్, రైట్? ఎస్ సార్. ఓకే క్లియర్, రైట్. సో లోహిత్ కుమార్, పర్లేదు, అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ఉంటారేమో కానీ ఇవన్నీ మీకు బోర్గా అనిపించవచ్చు, కానీ ఇట్లాగే స్టార్ట్ అయితే తర్వాత లాస్ట్కి మనం ముందు వెళ్తాం అట్లా. మినిమం నేర్చుకోవాలి ఇవన్నీ చక్కగా. ఓకే. ఎస్ కల్పన, అర్థమవుతుందా మీకు? పర్లేదా? పర్లేదు సార్. నేర్చుకున్నారా అర్థం కాదు. గతంలో, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం లేదు నేర్చుకుంటున్నారా? లేదు సార్, నేను అంటే స్కూల్లో ఇది నేర్చుకున్నాం కానీ ఈ మధ్యలో మర్చిపోయాను సార్, అంతే. ఓకే. సో ఇప్పుడు